దగ్గరకు వస్తాను లక్ష్మణ్ గారు. ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. ఆ జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు, నమస్తే అండి. నిన్న మీ నాయకుడు క్యాడర్స్కి లీడర్స్కి ఒక హెచ్చరిక జారీ చేశారు. లేనిపోని వివాదాలు సృష్టించే వ్యాఖ్యలు చేయమాకండి, అధికారుల మీద ప్రభుత్వం తీరు మీద మాట్లాడమాకండి, ఆధారాలు లేకుండా అసలు మాట్లాడొద్దన్నారు. ఒకవేళ ఆధారాలు లేకుండా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. అంటే ఒక బ్యాలెన్స్డ్ గవర్నెన్స్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అందులో మరి ఎందుకు ఈ రకమైన హెచ్చరిక ఆయన జారీ చేయాల్సి వచ్చింది? ఎవరైనా దారి తప్పుతున్నారా? అలాంటి అనుమానం ఆయనకి ఏమన్నా వచ్చిందా, లేకపోతే ఆల్రెడీ దానికి సంబంధించిన రుజువులు ఉన్నాయా? వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. రుజువులని కాదు, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మాట్లాడేటప్పుడు ఆ, గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అంటే అంటే తారతమ్యం చూస్తూ మాట్లాడతారు కదా. డిఫరెన్సెస్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరు కొంచెం తడబాటుగా కానీ ఏదైనా తప్పుగా కానీ మాట్లాడితే అది కూటమిలో ఉన్న నేతలకి కానీ మిగతా పార్టీల నేతలకి ఇబ్బందికరంగా ఉంటది. సో దాన్ని స్ట్రీమ్ లైన్ చేసే ఉద్దేశంతో, అలాగే ఇప్పుడు ఒక వైసీపీ ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. ఏంటంటే రీసెంట్ గా భరత్ ఉన్నారు కదా, రాజమండ్రి భరత్, అతను ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని పోగొడుతూ టీడీపీ వాళ్ళని తగ్గిస్తూ మాట్లాడుతున్నారు, టీడీపీని బీజేపీని తగ్గిస్తూ మాట్లాడుతున్నారు. అంటే మా పార్టీని పెంచుతూ అంటే అదొక మైండ్ స్ట్రాటజీ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఎవరు బుర్రకి ఎక్కించుకోకుండా దాన్ని, అంటే ఇప్పుడు వీళ్ళ మైండ్ గేమ్ లో వీళ్ళ ట్రాప్ లో పడకుండా ఉండడం కోసం కార్యకర్తల్ని స్టిక్ చేసే అంటే వైసీపీ ట్రాప్ లో పడకుండా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తా ఉంటారు. దానిలో భాగంగానే నేను అనుకుంటున్నాను. అది కాక అధికారికంగా ప్రకటన రాకుండా పార్టీ యాక్టివిటీస్ లో అధికారులు తోటి జనసేన శ్రేణులు పాల్గొనొద్దు, అది కూడా చాలా క్లియర్ గా చెప్పారనమాట. అంటే జనసేన లీడర్స్ కానీ సెకండ్ గ్రేడ్ క్యాడర్ కానీ ఎవరైనా సరే మేము ఇంటిమేషన్ ఇచ్చే వరకు మీరు అధికారికంగా అధికార ప్రోగ్రామ్స్ లో పాల్గొనొద్దు అని కూడా చాలా క్లియర్ చెప్పారు. ఎందుకంటే రానున్న కాలంలో నామినేటెడ్ పోస్టులు వేయాలి కాబట్టి ముందుగానే అందరూ ఇష్టం వచ్చినట్లు పాల్గొనడం జరుగుతుంటే దానికి ఒక ప్రోటోకాల్ విధి విధానం అనేది ఉండదు. అదొక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది రానున్న రోజు. కాబట్టి శివపార్వతి గారు, దానివల్ల కూడా శివపార్వతి గారు, అవాంతరాలు శివపార్వతి గారు, ఇక్కడ మీకే క్రమశిక్షణ. శివపార్వతి గారు మీరే మాట్లాడారు. ఆయన మాట అనటానికి గల కారణం ఏంటంటే, మీ నాయకురాలు ఈ మధ్యకాలంలో ఒక పార్టీలో మంచి పొజిషన్లో ఉన్న అధికార ప్రతినిధి ఈ ఆడపిల్లల మిస్సింగ్కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దాని వెనకాల తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, అయినా హోంమంత్రి పట్టించుకోవట్లేదు అనే పద్ధతిలో ఆమె మాట్లాడింది కొంచెం అధిష్టానం దృష్టికి వెళ్ళిందిట. సో ఇవేవో మేము చూసుకుంటాం కదా, మీరేవో పార్టీ ఇచ్చిన మామూలుగా దాంట్లో ఒక 4-5 సుభాషితాలు ఉంటాయి, వెళ్ళి మాట్లాడేస్తారండి, ఇంతకు మించి వివాదాలు చేయమాకండి ఆమెతో చెప్పినట్టు తెలిసింది. అదేనా, లేకపోతే ఇంక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? అదొకటే కాదండి, పార్టీ లైన్స్ కి డిఫర్ అయ్యి ఎవరు మాట్లాడినా, పార్టీ లైన్ దాటి మాట్లాడినా, ప్రభుత్వం మీద సొంతగా విమర్శలు చేసిన, పార్టీ పదవిలో ఉండి కూటమి ప్రభుత్వానికి అగైనెస్ట్ గా ఎవరు వ్యాఖ్యలు చేసినా కూడా ఊరుకోము అనే క్రమశిక్షణ అయితే ఫస్ట్ నుంచి ఉంది. దాన్ని అతిక్రమించిన ప్రతి ఒక్కరి మీద చర్యలు అయితే ఉంటాయి. ఎందుకంటే పార్టీ ఒక లైన్ లో ఉంటే వాళ్ళు డిఫర్ అయ్యి ఇంకొక లైన్ మాట్లాడుతూ ఉండి కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక పొలిటికల్ పార్టీగా ఆ కట్టుదిట్టమైన నిబంధనలు అనేవి ఫస్ట్ నుంచి ఉన్నాయి. దాన్ని ఇంకొంచెం ఎక్కువ బిగించారనమాట. అంటే అందరూ ఒక స్ట్రీమ్ లైన్ అయి నడవాలి కాబట్టి ఇప్పుడు ఇంకా జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడే మేము చాలా అలర్ట్ గా ఉన్నాం. ఒకటి అలా ఏదైనా డిఫర్ అయి మాట్లాడి ఒకవేళ గైడ్ లైన్స్ ఫాలో అవ్వక, లేకపోతే అర్థం కాకో, లేకపోతే వాళ్ళు వేరే ఇంటెన్షన్ తో చెప్పినా అది ఇంకొకలాగా ప్రొజెక్ట్ అయినా, సో ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొంచెం అలర్ట్నెస్ గా ఉండాలి అనే విధానంతోనే నాయకుల్ని స్ట్రిక్ట్ చేసిన విధానం అనమాట ఇది. అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు. మళ్ళీ మీ దగ్గర పార్టీలో అందరూ కట్టుబాటుగా నడవాలి అనే ఇంటెన్షన్ తప్ప ఇంకా వేరేది. రేగిడి లక్ష్మణరావు గారు, చాలా వివాదాలు అలాగే కేసులు మిమ్మల్ని చుట్టుముడుతున్నాయి. రిషికొండ ప్యాలెస్ నేలమాలిగల్లో దాచిపెట్టిన సీక్రెట్ ఫైల్స్
వాటి సంగతి సిఐడి ఒక 2-3 రోజుల్లో తేల్చబోతోంది. మొత్తం ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. దాంతోటే మీ నాయకుల గుండెల్లో దడ మొదలైంది. దానికి తోడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన బోల్డన్ అక్రమాలు. సో వెంకటేశ్వర స్వామి మీద కూడా తిరుమల వెంకన్నకు కూడా నిబంధనలు పెట్టి ఆయన్ని కూడా కట్టడి చేసిన విధానం, ఇవన్నీ ఒకటొకటి బయటకు వస్తున్నాయి. ఇంకా దాంతోపాటు అగ్రిగోల్డ్ భూములు సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు కొన్ని అమ్మినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ కుటుంబం మీద, జోగి రమేష్ బంధువుల మీద కూడా సిఐడి ఎంక్వైరీ మొదలవుతుంది.